మనము ఇంత క్రితము శకుంతలోపాఖ్యానం లోపల శకుంతల చెప్పినటువంటి సత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. అంతేకాకుండా భార్య భర్త యొక్క విశిష్టతను, ఇల్లాలి యొక్క విశిష్టతను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మిగతా పాఠ్యాంశాన్ని మనం పూర్తి చేయడం జరుగుతుంది. కావున సత్యము మిక్కిలి కావ్యమల ప్రతిభదలచి కన్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగావింపు కొడుకు దూచు కరుణాదృష్టి. అంటే నాయన సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ కొడుకు పైన నీవు కరుణను చూపెట్టవయ్యా అని చెప్తుంది. ఇంకా క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రయైన మెనకకు సత్పుత్రినై బొంకు పలుకంగా దాత్రీతలనాథ ఎంత ధర్మేతరమే. మరి నా యొక్క జన్మం ఎలా వచ్చింది అంటే, నేను విశ్వామిత్రునికి మేనకకు జన్మించినటువంటి దానను, మంచి సత్పుత్రిగా జన్మించినాను. నేను ఎందుకు అబద్ధం తెలుపుతాను? ఓ ధాత్రీతలనాథ, ఓ దుష్యంత మహారాజా, నేను ధర్మం తప్పి ఎలా ప్రవర్తిస్తాను అనుకుంటున్నాను? నేను నా యొక్క జన్మ ఎటువంటిది? మహా గొప్ప క్షత్రవంశంలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రునికి జన్మించినటువంటి దానం. మరి మేనక కూడా అప్సరస శిరోమణి, వాళ్ళిద్దరికి కూడా సత్పుత్రిగా జన్మించినాను, నేను అబద్ధాలు పలకను అని చెప్తూ, క్షత్రవరుడైన విశ్వామిత్రులకు పవిత్రయైన మేనకకు సత్పుత్రినై బొంకు పలుకంగా ధాత్రీతలనాథయంత ధర్మేతరనే. నేను ధర్మం తప్పి అసలే పలుకను అని శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుండు ఇట్లనియే. ఈ విధంగా చెప్పినటువంటి శకుంతలాదేవి చెప్పినటువంటి పలుకులు ఏ మాత్రము తను చెవి ఒగ్గలే అని చెల్లుకోకుండా ఈ రకంగా అన్నాడు. ఏమని? ఏనెట నీవెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, మానినులు అసత్య వచనులు నా నిట్టుల సత్య భాషణంబుచితంబే. మరి నేనెక్కడ, నువ్వెక్కడ, ఈ కుమారుడెక్కడ? నేను గొప్ప మహారాజును, నీవేమో ఒక ఎక్కడో ఆశ్రమ వాటికలో ఉన్నటువంటి దాన్ని నీవు. ఈ కుమారుడిని తీసుకొని వచ్చినావు, వీడెక్కడ? నేను ఎప్పుడు కూడా నిన్ను చూడలేదు ఇంత క్రితం. మానినులు అసత్య వచనులు నానిట్టుల సత్య భాషణంబు ఉచితంబే. స్త్రీలు అసత్య వచనములు, అబద్ధాలు మాట్లాడతారు అనేటువంటిది లోకోక్తి, ఒక వచనం ఉంది. దాన్ని నీవు ఉచితం, నిజం చేస్తున్నావు అని చెప్పినాడు. చెప్తూ ఇంకేమంటున్నాడు? పొడవున ప్రాయంబున కడుకడేది బలంబునను చూడగా నా సదృశుని కొడు కని ఈతని నెంతయునెడమడుగగ చూపతెత్త ఇందరనగగన్. వీడు పిల్లవాడిని తీసుకొని వచ్చిన, వీడు పొడుగున చాలా పొడుగుగా ఉన్నాడు, మంచి వయసుతో ఉన్నాడు, బలం చాలా బలంగా ఉన్నాడు. ఉన్నటువంటి అసదృశుని కొడుకని ఈతని నెంతయు నెడమడుగగా చూపదెత్త, ఇందరు నవ్వే విధంగా వీణ్ణి, నాకు ఎలాంటి పోలిక లేనటువంటి వీడిని పట్టుకొచ్చేసి నీవు నీ కొడుకు అని చెప్తున్నావు. నువ్వు ఎంతవరకు సమంజసం? ఇది నేనేమో మహారాజును, నువ్వెక్కడో ఆశ్రమంలో ఉండేటువంటి ఒక కన్యవు, మన ఇద్దరికి జన్మించినటువంటి వాడు వీడు పుత్రుడు అని చెప్పేసి వీనికి మనకు ఏ మాత్రము కూడా పోలిక లేనటువంటి అసదృశుని ఈ కొడుకని ఇతనినెంతయు, మనకు సాదృశ్యం లేనటువంటి ఇతన్ని తీసుకొని వచ్చి నువ్వు కొడుకు అని చెప్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నగరా నవ్వరా అని చెబుతూ, ఇట్టి లోక విరుద్ధంబులకే మోడుదు అయుక్తంబులైన పలుకులు పలకగా నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపిత అంతఃకరణయ్యి. ఇటువంటి లోకానికి విరుద్ధమైనటువంటి అయుక్తములైనటువంటి మాటలు పలకకుండా నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవో అక్కడికే వెళ్ళు అన్నాడు. అన్నిన శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయ్యి.
అత్యంతమైనటువంటి బాధ, బాధాతప్త హృదయురాలై. చూడండి ఇక్కడ ఎంత బాధ ఉంటుందంటే, తను స్త్రీ, ఈయన రాజు. ఆశ్రమాన్ని చూసినాడు, మోహించినాడు. పుత్రుణ్ణి, వారిద్దరి యొక్క కలయిక వల్ల పుత్రుడు జన్మించినాడు. తర్వాత ఇతన్ని రాజుగా చేస్తానని ఒకటి ఇచ్చి, తను ఒక అంగుళీయకాన్ని కూడా ఇచ్చి తాను వచ్చేసినాడు రాజ్యానికి. కొద్ది రోజుల కాలక్రమంలో, కొద్ది రోజులు కలిసిన తర్వాత తల్లిగారింట్లో ఉన్నటువంటి శకుంతల తన కొడుకుని తీసుకుని పోయిన తర్వాత, వీడెవడో నాకు తెలియదు అని చెప్పేవరకల్లా ఆమె యొక్క బాధ ఎంత ఉంటుంది. అందుకనే ఏంటంటే అత్యంత సంతాపితాంతఃకరణేయి అన్నాడు. అత్యంత మిగుల బాధ తప్త హృదయురాలై అని బాధపడుతుంది. చూడండి, మనిషి బాధ ఉన్నప్పుడు ఏమవుతుంది, తన బాధను చెప్పుకుంటుంది ఆ హృదయంలో. కడయక పుట్టినాడ తల్లి చే తండ్రి చే విడువబడితి, ఇప్పుడు పతి చేతను విడువబడి ఎదనొక్కో, నుడుములు వేయు నింకేల ఇప్పాటి నోములు తొల్లి కడిగినో చిత్తిగాకేమి అనుచును కందెడెందమునా. తన హృదయంలో చాలా బాధపడ్డది అని చెప్తున్నారు. బాధపడ్డది. ఎందుకు బాధపడ్డది? అయ్యా, నా పాపం, నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ, తడయక పుట్టినాడ, నేను పుట్టంగానే నన్ను ఏం చేసినారు, నా తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టినాడు. అంటే పుట్టంగానే ఏమైంది, అటు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోయినాడు. తర్వాత మేనకాదేవి మరి ఇంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు తను తన కార్యం ముగించుకొని తన స్వర్గానికి వెళ్ళిపోయింది. జన్మించగానే వెంటనే తడయక పుట్టినాడ తల్లి చే తండ్రి చే విడువబడి తిని, పుట్టంగానే నేను తండ్రి చేత తల్లి చేత విడువబడ్డాను. ఇప్పుడు పతి చేత భర్త చేత కూడా విడువబడుతున్నాను. ఉడుములు వేయు నింకేల ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచితిగాకేమి అనుచును. అయ్యో, నా ప్రారంధం ఎంత, ఎట్లా ఇలా ఉందా, నేను ఎన్ని బాధలు పడుతున్నాను. ఎప్పాటి నోములు, ఏం నోములు నోసుకున్నానో నా పూర్వ జన్మలో అనుకుంటూ, నొక్కో నుడువులు వేయు నింకేల ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచితినిగాకేమి, నేను ఎన్ని నోములు నోసినాను అనుకుంటూ, నోచితిని గాకేమి అనుచును కందెడెందమునా. తన యొక్క హృదయంలో బాగా బాధపడ్డదట. నేను ఏదో ఏం నోములు నోకున్నానో ఏందో, నాకు ఇటువంటి యొక్క బాధ వచ్చింది. మొదలు తల్లి, తర్వాత తండ్రి, ఇప్పుడు పతి భర్త చేత విడవబడ్డాను అని బాధపడుతూ, ఇట్లు తద్దయి దుఃఖించి విగతాశి బోరణ దొరకు బాష్పజలంబులందంద ఎత్తికొంచు, ఇంకా దైవంబు కాని ఎండు శరణంబు లేదని ఆ పరమ పతివ్రత తనయును దోడుకొని కమ్మరిపోవనున్న అవసరంబునా. ఇటువంటి సమయంలో బాగా దుఃఖించింది, బాగా బాధపడ్డది. తన కంటి వెంట బాష్పాలు వస్తున్నాయి. వచ్చినటువంటి బాష్పములను మెల్లిగా ఒత్తుకుంటుంది, వాటిని తన కొంగు చేత ఒత్తు. ఇంకా నాకు దైవం మినహా ఇంకెవరు నాకు శరణు లేరు అనుకుంటూ ఆ పరమ పతివ్రత తన ఎందోడుకొని క్రమ్మరిపోవనున్న అవసరంబున. ఇంకా చేసేది ఏం లేదు. రాజుతోటి ఏం చేస్తుంది, ఒక మామూలు సామాన్య స్త్రీ. ఆ సమయంలో తను ఏం చేసింది, తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అలా చేస్తున్న సమయంలో గొనకొని విడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కె సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి తాన్ వినిచదరాదినాతునకు విస్మయమందగ తత్సపాసదుల్. ఆ సమయంలో
ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఆమె వెళ్ళిపోయేందుకు బయలుదేరింది. గొనొకొని అప్పుడు ఒక దివ్యవాణి, ఆకాశవాణి, ఆకాశం నుంచి ఒక వాక్కు వినబడ్డది. మాట ఏమని? గొనకొని విడుని కొను శకుంతలకున్ ప్రియనందనుండు సేకొని భరింపుము ఈతని శకుంతల సత్యము వల్కే. తత్సభాసదులు, ఆ సభాసదులు అందరూ కూడా వింటూ ఉన్న సందర్భం లోపల శకుంతల సత్యము పలికింది. శకుంతలాదేవి చాలా సాధ్వి, ఆమె పరమ పతివ్రత, మహా గొప్ప అయినటువంటి స్త్రీ. ఈ యొక్క శకుంతల తీసుకువచ్చినటువంటి ఈ కుమారుణ్ణి తీసుకో, వీడిని దరి చేసుకో. వీడెవరయ్యా? నీకు శకుంతలకు ఇద్దరికి కలిగినటువంటి ప్రియనందనుడు. వీడిని సేకొని భరింపుము, వీడిని దగ్గర తీసుకొని వీడిని భరించు అని చెబుతూ సత్యమైనటువంటి వాక్యమే పలికింది శకుంతలాదేవి. మహాసాధ్వి, మహాపతివ్రత అని వివేకముతోనని దివ్యవాణి తాన్ వినిచె దరాదినాథునకు. శకుంతలాదేవి మంచి జ్ఞానవంతురాలు, మంచి మంచి పలుకులు పలికింది అని దివ్యవాణి పలికిందట. ఎవరు వినే విధంగా? ధరాదినాథుడు, ఆ రాజు వినే విధంగా పలికింది. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా, సభాసదులందరూ విస్మయమందగా చాలా ఆశ్చర్యం పొందినారట. చాలా ఆశ్చర్యాన్ని పొందడం జరిగింది. ఆ సందర్భంలో ఇంకా ఇట్లెల్లవారలకు అతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియు ప్రశంసించుచు వేలుపుల పలుకులు అతి వ్యక్తంబులై ఆకాశంబు వలన గీతించిన విని దుష్యంతుడు సభాసదులు విన ఇట్లనియే. ఆ సమయంలో అందరూ వినే విధంగా ఈ ఆకాశవాణి పలుకులు విని అందరూ సంతోషపడ్డారు. ఇట్లెల్లవారకు అతిహర్షంబుగా శకుంతల ప్రతివ్రతాతత్వంబును, శకుంతల అందరూ వినే విధంగా. చూడండి, ఇక్కడ దైవం తనకాపద అయిన చోట దైవము దూరం అనేటువంటి దైవం అనేటువంటిది మనిషికి ఎప్పుడైతే ఆపత్తు కష్టం వస్తుందో తప్పకుండా నేనున్నాను అని వస్తాడు. ఆ శకుంతలాదేవి ఏంది అనుకుంది? అయ్యాయ్య, నాకు దైవం తప్ప వేరే శరణ్యం లేదు అని మనసులో అనుకున్న సందర్భంలో ఆకాశవాణి రూపంలో పలికిన పలుకులు అందరూ కూడా విని చాలా సంతోషపడి శకుంతలాదేవి యొక్క పతివ్రతాతత్వమును సత్యమును భరత ఉత్పత్తి ప్రశంసించుతూ వేలుపుల పలుకులు అతి వ్యక్తంబులై, వేలుపులు దేవదూతల యొక్క పలుకులు, అవి వ్యక్తములైనటువంటి మాటైనటువంటి పలుకులన్నీ కూడా విని అందరూ సంతోషపడి ఆకాశంబు వలన వచ్చినాయి కాబట్టి విని దుష్యంతుడు సభాసదులు విన ఇట్లనియే. ఆకాశ మార్గం నుండి వచ్చినటువంటి పలుకులన్నీ విని సభాసదులు అందరూ వినే విధంగా ఈ విధంగా మాట్లాడారు. ఏమట్లాడు? ఏను ఈ ఇంతియునుగాని ఎరుగరు అన్యులు అర్తి కన్వ మహాముని ఆశ్రమమున. ఏను నీ అనుగాని ఎరుగ రన్యులర్తి కన్వ మహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున గతము నెమ్మి చేసిన దీని పారిగ్రహణము. నాకు ఈ స్త్రీకే, ఇద్దరికే తెలుసు. ఆ కన్వ మహాముని ఆశ్రమములో మేమిద్దరము గాంధర్వ విధిన వివాహం చేసుకున్నా అనేటువంటి విషయం. పాణిగ్రహణం, పాణి అంటే చేయిని ఒకరినొకరు తాము పట్టుకున్నారు అనే, వివాహం చేసుకున్నారు అనే విషయం ఎవరెవరికి తెలుసు? దుష్యంతునికి, శకుంతలకి తెలుసు. ఎవరికి తెలియదు.
కాబట్టి ఏను ఈ ఇంతియునుగాని ఎరుగరు అన్యులు ఇతరులు ఎవ్వరికి తెలియదు ఈ విషయం. ఎక్కడ చేసుకున్నాం? కణ్వ మహాముని ఆశ్రమమునందు. మేము కణ్వ మహాముని ఆశ్రమం లోపల గాంధర్వ విధిన వివాహము ఘటము చేసుకున్నాము. నిమ్మి చేసినది పాణిగ్రహణము. మేమిద్దరము చేసుకున్నటువంటి ఒక వివాహం, గాంధర్వ వివాహం ఎవరికి తెలియదు కాబట్టి అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి నిరియు ఇతని విప్రీతి తప్పి ఎరుగనంటిని నిందరకిప్పుడెరుగా చెప్పే ఆకాశవాణి అచ్చరువుగాగా. అయితే నేను ఎందుకు ఈమె నాకు తెలియదు అని చెప్పినా అంటే, అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి, ఎవరికీ తెలియదు కదా ఈ విషయం. మరి లోకం అపవాదు నాకు లోకం నన్ను అపవాదుగా చేస్తుంది, నన్ను ఏదో రకంగా మాట్లాడుతుంది అనే భయం చేత భీతి నెరిగి ఇతన్ని విప్రీతి తప్పి, ఈ తన్వి మీద, ఈ స్త్రీ మీద నాకు ప్రీతి ఉన్నప్పటికీ కూడా నేను తప్పి ఎరుగనంటిని, నేను ఎరగదు, నాకు తెలియదు అని చెప్పిన. ఇప్పుడు అందరికీ కూడా ఆకాశవాణి చెప్పింది ఆ సంఘటన. కాబట్టి ఇప్పుడు నా పట్ల ఏ మాత్రము లోకాపవాదం జరగదు విషయం చేత అన్య లోకాపవాద భీతి నెరిగియు ఇతన్ని విప్రీతి తప్పి ఎరుగనంటిని నిందరకిప్పుడు ఎరుగా చెప్పిన ఆకాశవాణి చరువుగాగా. ఆకాశవాణి చెప్పింది, అందరూ ఆశ్చర్యం చెందారు. మా ఇద్దరి యొక్క విషయాన్ని చెప్పింది కాబట్టి నేను ఈమె నాకు తెలియదు అని అబద్ధాలు చెప్పినాను అని మహానురాగంబున కొడుకునెత్తుకుని హర్షపులక ఎసగా ఆలింగనంబు చేసి శకుంతలా మహాదేవి అతి ప్రణయ గౌరవంబున సంభావించి యవ్వరాజ్యంబునకు భరతుని అభిషక్తం చేసి పెద్ద కాలంబు రాజ్య సుఖంబులు అనుభవించి తన రాజ్యభారం బంతయు భరతుని బూంచి దుష్యంతుండు తపోవనంబున కరిగిన. చూడండి ఇక్కడ తను ఏం చేసినాడు? అప్పుడు తన కొడుకును ఆలింగనం చేసుకున్నాడు. మహానురాగంబున కొడుకును ఎత్తుకున్నాడు. అనురాగం, గొప్ప ప్రేమ చేత ఒక్కసారి కొడుకును దగ్గర ఎత్తుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. శకుంతలా మహాదేవిని అతి ప్రణయ గౌరవంబున సంభావించి మంచి ప్రేమతో కూడుకున్నటువంటి మాటల చేత ఆమెను భాషణ కావించినాడు, పలికినాడు. యువరాజ్య పట్టాభిషేకం చేసినాడు. ఎవరికి? తన కుమారుడైనటువంటి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేసి పెద్ద కాలము రాజ్య సుఖంబులు అనుభవించి, చాలా కాలము రాజ్యాన్ని అనుభవించి తన రాజ్యభారం బంతయు కూడా భరతునికి ఇచ్చి తను ఎక్కడికి? తపోవనానికి వెళ్ళినాడు. రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించి తాను తపోవనానికి తపస్సు చేసుకుంటానికి వెళ్ళాడు. అంటే చూడండి, ఇక్కడ రాజులు ఏం చేసేవారు వెనుకటి కాలంలో అంటే తమ రాజ్యం కొడుకులకు అప్పగించి తాము వానప్రస్థాశ్రమము అనేటువంటి ఆశ్రమానికి, అంటే గృహస్థాశ్రమం తర్వాత ఎక్కడ? వనములోనే నివసించారు. తను వెళ్ళిపోయినాడు. ఈ రకంగా మనకు ఈ పాఠ్యభాగంలో శకుంతలాదేవి దుష్యంత మహారాజుకు కలిగినటువంటి పుత్రోత్పత్తి, సత్యం యొక్క గొప్పతనం, ధర్మం యొక్క గొప్పతనం, భార్యాభర్తల యొక్క గొప్పతనం, తరువాత మనకు ఇన్ని విషయాలు నన్నయ్య తేటతెల్లంగా తను మహాభారతంలో చెప్పినటువంటి ఆది పర్వము చతుర్థాశ్వాసం నుండి తీసుకోబడినటువంటిది ఈ శకుంతల ఉపాఖ్యానం.